హలో ఆల్, ఒక్కసారి చూడమ్మా. మనం హౌ టు క్రాక్ యూపీఎస్సీ సెమినార్ అనేది ఈ సండే కండక్ట్ చేస్తున్నాం. క్లియర్? సో ఒక్కసారి చూడండి. బికాస్ ఆఫ్ ఫ్యూ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వల్ల ఈరోజు వీడియో అనేది కాస్త డిలే అయ్యింది. ఎస్, అయితే హౌ టు క్రాక్ యూపీఎస్సీ అనేది సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడ? బోత్ హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచ్లో అండ్ విశాఖపట్నం ఆఫ్లైన్ బ్రాంచ్లో కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ స్ట్రాటజీ, అప్రోచ్, రిసోర్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్న టోటల్ అప్రోచ్, స్ట్రాటజీస్ అన్నీ కూడా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. సో యూ కెన్ అటెండ్ బై మార్నింగ్ 10 AM. మార్నింగ్ 10 AM, దట్ ఈస్ 25th September. అంటే ఈ సండే యూ కెన్ అటెండ్. అండ్ మీకు ఏ ఇంక్వైరీ ఉన్నా యూపీఎస్సీ గురించి మీరు వెంటనే సాల్వ్ చేసుకోగలరు అనమాట. క్లియర్? సో కొత్త బ్యాచ్ అనేది అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ బ్యాచ్ వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట. టు రిజిస్టర్ ఒక్కసారి చూడండి, నెంబర్ కాల్ చేయడమా 7893899553. ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ అనేవి ఇవ్వగలరు ఆర్ డైరెక్ట్గా మీరు అటెండ్ అవ్వగలరు. హైదరాబాద్ అయితే చూడమ్మా, గాంధీనగర్ దగ్గర మన బ్రాంచ్ ఉంది, మీరు అక్కడ విజిట్ అవ్వచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి, గోతీసన్స్ ఎంబీపీ కాలనీ అనమాట, విశాఖపట్నం. ఏ బ్రాంచ్ అయినా కూడా మీరు అటెండ్ అయ్యి ఈ సెమినార్ అనేది క్లియర్గా మీరు వినొచ్చు అనమాట. క్లియర్? సో హౌ టు క్రాక్ యూపీఎస్సీ సెమినార్ మనం చేస్తున్నాం. దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ దట్ యూ కెన్ యూజ్ క్లియర్ టు సాల్వ్ యువర్ డౌట్స్. ఫైన్? ఎస్. ఒక్కసారి గుర్తుంచుకున్నామా, మీరు 2023 ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ద బెస్ట్ అండ్ ది లాస్ట్ బ్యాచ్ ఈజ్ అక్టోబర్ బ్యాచ్ ఓన్లీ. ఆ తర్వాత మీరు ఎంత స్టార్ట్ చేసినా కూడా మీకు సిలబస్ అనేది కంప్లీట్ అవ్వదు. సో మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి 2023 కల్లా కంప్లీట్ చేయాలనుకున్నా కూడా సిలబస్ అంతా కూడాను నీట్గా గైడెన్స్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫైన్? సో ఒకసారి సెషన్ అటెండ్ అవ్వండి, మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుందన్నమాట. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దామా. బట్ అంతకుముందు చూడండి, బ్యూటిఫుల్ దసరా స్పెషల్ ఆఫర్స్ అనేవి పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ యూపీఎస్సీ ఇన్ఫినిటీ రికార్డెడ్ అయితే 40,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 50,000 అండ్ ఆఫ్లైన్ వేర్ వీఆర్ ఆఫరింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం 60,000 మాత్రమే. బ్యూటీ మరొకటి ఏంటంటే కొత్త బ్యాచెస్ అనేవి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దిస్ ఈస్ ద హై టైమ్ టు కంప్లీట్ యువర్ ప్రిపరేషన్. క్లియర్? సో ఫీజ్ అనేది చూడండి చాలా తక్కువ పెట్టడం జరిగింది. ఇది అంతా కూడా అప్ ఫ్రంట్ పేమెంట్ అమ్మా. క్లియర్? సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు అడగగలరు. అయితే వ్యాలిడిటీ మాత్రం 30th September వరకు మాత్రమే. 30th September. అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఇక్కడ చూడమ్మా, దసరా స్పెషల్ ఆప్షనల్ ఇన్ఫినిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ రికార్డెడ్ క్లాసెస్ అయితే 20,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 30,000. అంటే సింగిల్ పేమెంట్ మీరు చేస్తే 25,000కి వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే 30,000, ఇప్పుడు 25కి ఇవ్వడం జరుగుతుంది. రికార్డెడ్ది 25ది 20కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్లియర్? సో మీకున్న ఆప్షనల్స్ ఏంటి? పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ, సోషాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ తెలుగు లిటరేచర్. క్లియర్? సో అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే ఆంథ్రోపాలజీ వరకు నేను డీల్ చేస్తానమ్మా. సో మీరు వెంటనే దీన్ని యూజ్ చేసుకోగలరు అనమాట. క్లియర్? ఎస్. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ చూద్దామమ్మా. డేట్ 23/9/2022. క్లియర్? సో ఆర్టికల్స్ అన్నీ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంకెందుకు లేట్, ఆర్టికల్స్ అన్నీ చూద్దాం. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఇదే కదమ్మా క్వశ్చన్, నిన్న మనం ప్రిలిమ్స్లో తీసుకున్న క్వశ్చన్, ప్రిలిమ్స్ ఎంసీక్యూలో. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డుగాంగ్. డుగాంగ్ గురించి నేను నిన్న మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని మీద క్వశ్చన్ అడిగాను, అవునా? సో డుగాంగ్ అనేది ఓన్లీ ఇండియాలో ఉంటుందా? నో, నేను క్లియర్గా చెప్పాను, ఇండియాలో మాత్రమే కాదు ఇంకా చాలా కంట్రీస్లో డుగాంగ్ ఉంటుంది అని, అవునా? అండ్ నెక్స్ట్ ఏంటి? ఇట్ ఈజ్ ఏ హెర్బివోర్స్ మెరైన్ మ్యామల్. ఇదొక హెర్బివోర్స్ మెరైన్ మ్యామల్ అని అంటున్నారు. అయితే ఇదొక హెర్బివోర్స్ మెరైన్ మ్యామల్ అవునా? ఎస్, ఆఫ్ కోర్స్. నెక్స్ట్ ఏంటి? ఇండియాస్ ఫస్ట్ డ్యూగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ స్టార్టెడ్ ఇన్ కేరళ? నో, తమిళనాడు అని చూసాం, అవునా? సో స్టేట్మెంట్ 3 కూడా రాంగ్. సో ఆన్సర్ ఏంటి? ఓన్లీ 2 ఈజ్ ది ఆన్సర్. క్లియర్? సో ఎస్,
చాలామంది ఆన్సర్ ట్రూ రైట్ పెట్టారు. దట్ ఈస్ ఓన్లీ ఇండియా కాదు, చాలా కంట్రీస్లో ఉంటుందని చెప్పాను. ఇట్ ఈస్ ఏ హెర్బివోర్స్ మెరైన్ మ్యామల్ అన్నాను. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్, అవును. అండ్ ఫస్ట్ డ్యూగాంగ్ రిజర్వ్ అనేది తమిళనాడులో రావడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఇన్ ది కేరళ. క్లియర్. సో మీరు ఏదైతే కరెంట్ అఫైర్స్ బుక్ ప్రిపేర్ అవుతున్నారో దాంట్లో నేను చెప్పిన డేటా అంతా కూడా రాసుకోండమ్మా. డ్యూగాంగ్ అనేది IUCNలో వల్నరబుల్ లిస్ట్లో ఉంది అని అట్లాగా ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇండియాలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో కూడా షెడ్యూల్ 1లో ఉంది. ఈ డేటా అనేవి చాలా ఇంపార్టెంట్. క్లియర్. ఎస్. సో ఈరోజు కూడా ఇట్లానే ప్రిలిమ్స్ క్వశ్చన్ మనం చూద్దాం. అండ్ ఐ ఎంకరేజ్ ఎవ్రీవన్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. క్లియర్. ఎస్. సో ఈరోజు మనకున్న ఎడిటోరియల్ ఆర్టికల్లో ఇదే ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. క్లియర్. సో ద హిందూ స్టైల్ అంతా మార్చేయడంతో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి దొరకడమే కరువు అయిపోయింది ఎడిటోరియల్ ఆర్టికల్స్లో. క్లియర్. సో అయితే ఒక్కసారి ఇక్కడ చూడండి. ఏ సెన్సస్ ఈజ్ నాట్ అబౌట్ ది కౌంటింగ్ షీప్. అంటే ఒక సెన్సస్ అనేది కేవలం ఒక గొర్రెల మంద ఉంటే దాన్ని లెక్క పెట్టడం మాత్రమే కాదు అని ఇక్కడ ఆథర్ చెప్తున్నారనమాట. క్లియర్. ఆథర్ షీ ఈజ్ జర్నలిస్ట్. క్లియర్. న్యూఢిల్లీలో ఈమె జర్నలిస్ట్ అనమాట. ఆథర్ ఈజ్ కమింగ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెన్సస్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. సో ప్రపంచంలో కూడా ఏ విధంగా ఉపయోగించుకున్నారు, ఎక్కడ పర్ఫెక్ట్ సెన్సస్ అనేవి జరుగుతున్నాయి, ఎక్కడ జరగట్లేదు, అవన్నీ కూడా చెప్తున్నారమ్మా. అయితే ఇప్పుడు మనం నీట్గా ఇవన్నీ కూడా టోటల్గా డెఫినేషన్స్తో సహా అన్నీ జాగ్రత్తగా చూద్దాం. సెన్సస్ అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేసాం, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అన్నీ చేద్దాం. క్లియర్. సో చూడండమ్మా, సెన్సస్ అనేది మెయిన్లీ పాపులేషన్లో చేస్తాము. పాపులేషన్లో. క్లియర్. సో పాపులేషన్కి చేసే సెన్సస్ని పాపులేషన్ సెన్సస్ అని అంటాం. అయితే పాపులేషన్ సెన్సస్ అంటే ఏంటి? పాపులేషన్ సెన్సస్ అనేది ఇట్ ఈజ్ ఏ కలెక్షన్. క్లియర్. ఇట్ ఈజ్ ఏ కలెక్షన్. ఇట్ ఈజ్ ది కంపైలింగ్. ఇట్ ఈస్ కలెక్షన్ అండ్ కంపైలింగ్ అండ్ అనలైజింగ్. క్లియర్. అనలైజింగ్ అండ్ డిసెమినేటింగ్ అంటే ఏంటి? డిసెమినేటింగ్ అంటే స్ప్రెడ్ అని మీనింగ్. డిసెమినేటింగ్ అంటే ఏంటమ్మా? స్ప్రెడ్. బట్ ఈ టర్మ్ మీరు ఉపయోగించాలి అని నేను యూజ్ చేస్తున్నాను. క్లియర్. డిసెమినేటింగ్ అంటే స్ప్రెడ్ డెమోగ్రాఫిక్. క్లియర్. సో అంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు. డెమోగ్రాఫిక్, ఎకనామికల్ అండ్ సోషల్ డేటా. క్లియర్. సోషల్ డేటా ఒక డిఫైన్డ్ పార్ట్లో అంటే ఒక టెరిటరీలో ఉన్న హ్యూమన్ పాపులేషన్ని మనం ఆ పాపులేషన్ డేటాని కలెక్ట్ చేయడం, కంపైల్ చేయడం, ఒక దగ్గరకు తీసుకొని రావడం, అనలైజ్ చేయడం, వాటిని నీట్గా అనాలిసిస్ కూడా చేస్తామన్నమాట. అండ్ ఆ తర్వాత ఆ డేటాని స్ప్రెడ్ కూడా చేస్తాము. సో ఎకనామిక్ బేసిస్ మీద సోషల్ డేటా కూడా తీసుకునే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. క్లియర్. అయితే ఇది క్లియర్గా ఇట్ ట్రైస్ టు ప్రొవైడ్ ద ట్రెండ్స్ ఇన్ ది పాపులేషన్. అవునా? సో ప్రజలు ఎట్లా పెరుగుతున్నారు అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ టేకింగ్ బర్త్ ఇన్ ఇండియా ఎవ్రీడే, ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది ఉంటున్నారు, ఆర్ యు గెటింగ్ క్లియర్? సో ఇట్లా మొత్తం కూడా ఒక ట్రెండ్స్ అనేది తెలుస్తుంది అనమాట. యంగ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, చిన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఓల్డ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, ఇట్లా టోటల్గా ట్రెండ్స్ అవన్నీ కూడా మనకి అర్థమవుతుంది. క్లియర్. అయితే ఇండియన్ సెన్సస్ అనేది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్సర్సైజ్ ఇన్ ది వరల్డ్ అని చూస్తామన్నమాట. ఎందుకంటే మన పాపులేషన్ అనేది సెకండ్ స్టేజ్లో ఉంది కదమ్మా, సెకండ్లో ఉన్నాం. సో ఇంత పెద్ద పాపులేషన్ని కలెక్ట్ చేసి డేటాని అనలైజ్ చేయడం అనేది అంత ఇంపార్టెంట్ కాదనమాట. అయితే సార్ ఇంత పెద్ద ప్రాసెస్ని ఇండియాలో ఎవరు చూసుకుంటారు సార్? ఒక్కసారి చూడండి. దెర్ ఈజ్ వన్ ఆఫీస్ దట్ ఈస్ కాల్డ్ ది ఆఫీస్ ఆఫ్ ది Registrar General. Clear. The Office of the Registrar General and Census Commissioner. Clear. Office of Registrar General and Census Commissioner. అంటే ఈ సెన్సస్ అంతటినీ కూడా చూసుకుని కమిషనర్ ఉంటారు. అండ్ యాక్చువల్లీ ఆల్ దీస్ పర్సన్స్ ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్.
క్లియర్. సో అండర్ హోమ్ మినిస్ట్రీ చేతుల్లో సెన్సస్ కమిషనర్, ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ వీళ్ళిద్దరూ ఉంటారు. వీళ్ళు డేటా అంతా కూడా కంపైల్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్. సో అయితే సార్ సెన్సస్కి ఏమైనా యాక్ట్ కానీ ఏదైనా ఉందా అంటే ఎస్, అఫ్ కోర్స్ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వెంటనే తీసుకొచ్చాం, దట్ ఈస్ కాల్డ్ ది సెన్సస్ యాక్ట్. క్లియర్. దట్ ఈస్ కాల్డ్ ద సెన్సస్ యాక్ట్ 1948లో దీన్ని తీసుకొని రావడం జరిగింది. అయితే మెయిన్ ఈ బిల్ ఎవరు తీసుకొచ్చారు? అప్పటి హోమ్ మినిస్టర్. మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అప్పటి హోమ్ మినిస్టర్ ఎవరమ్మా? దట్ ఈస్ రైట్, అది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. క్లియర్. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సెన్సస్ డేటా అనేది మన నేషన్కి చాలా ఇంపార్టెంట్, సో అందుకే తీసుకొని వద్దాము అని అనుకున్నారు. అయితే మీరు నెంబర్ ఒక్కసారి చూస్తే, సో ఒక్కసారి చూడండి, దెర్ ఈజ్ అదర్ థింగ్స్ ఆల్సో. ఈ సెన్సస్ అనేది యూనియన్ గవర్నమెంట్ మాత్రమే ఎందుకు చేస్తుంది అంటే సెన్సస్ డేటా కలెక్షన్ కానీ ఇవన్నీ కూడా మనకి షెడ్యూల్ 7లో యూనియన్ లిస్ట్లో ఉండడం జరిగింది. క్లియర్. యూనియన్ లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యూనియన్ లిస్ట్లో ఉంది. సో అందుకనే క్లియర్. అండ్ ఇది అండర్ ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. క్లియర్. సో 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం సెన్సస్ అనేది యూనియన్ గవర్నమెంట్ చేస్తుంది అని మనం చూస్తామన్నమాట. అంటే ఇంతవరకు పాపులేషన్ సెన్సస్ అంటే మీనింగ్ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు మనకి ఇది ఆర్గనైజ్ చేస్తారు అంటే ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్, వాళ్ళు ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటారో చూసాము. దీనికి ఉన్న లీగల్ బ్యాకింగ్స్ ఏవైనా ఉన్నాయా అంటే ఎస్, సెన్సస్ యాక్ట్ కానీ యూనియన్ లిస్ట్లో షెడ్యూల్ 7లో ఉంటుంది అని కానీ ఆర్టికల్ 246 అని మాత్రం చూస్తాము. అయితే ఈ సెన్సస్ అనేది మనం హిస్టారికల్గా ఎక్కడి నుంచి చూస్తాము అంటే దెర్ ఆర్ ఫ్యూ రిఫరెన్సెస్ విచ్ దే స్పీక్ ఆన్ అబౌట్ రిగ్వేద అని చూస్తాము. క్లియర్. సో ఫస్ట్ టైం రిగ్వేదాలో దే హ్యావ్ కమ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్, ఒక పాపులేషన్ కౌంట్ గురించి రిగ్వేదాలో మెన్షన్ చేయడం జరిగిందనమాట. క్లియర్. అది కూడా ఇప్పుడు డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ 800 BC. క్లియర్. సో 600 to 800 BC ఈ టైంలో, 800 to 600 BC ఈ టైంలో క్లియర్గా రిగ్వేదిక్ టైంలో సమ్ ఫార్మ్ ఆఫ్ పాపులేషన్ కౌంట్ అనేది మనం చూస్తాం. అండ్ ఆ తర్వాత ఈవెన్ కౌటిల్య కూడా, క్లియర్, కౌటిల్య కూడా ఇన్ హిస్ బుక్ అర్థశాస్త్ర, క్లియర్, అర్థశాస్త్రాలో కూడా క్లియర్గా కింగ్కి చెప్పడం జరిగింది. కింగ్ డ్యూటీ ఏంటి అంటే పాపులేషన్ స్టాటిస్టిక్స్ ఖచ్చితంగా కనుక్కోవాలి. ఎందుకంట, సో పాపులేషన్ ఎంతమంది ఉన్నారో క్లియర్గా తెలిస్తేనే ట్యాక్స్ కలెక్షన్ అనేది మనకి క్లారిటీగా తెలుస్తుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఫైన్, అర్థమైంది కదమ్మా. సో ఇంతవరకు కూడా హిస్టారికల్ బ్యాకింగ్ ఆర్ ప్రెజెంట్ ఇండియాలో ఎందుకు తీసుకొస్తున్నామో మనం చూసాం, అవునా? ఎస్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్గా ఈ సెన్సస్ ఎటువంటి హెల్ప్ అనేది మనకి చేస్తుందో ఒక్కసారి చూడమ్మా. సిగ్నిఫికెన్స్ ఆఫ్ సెన్సస్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది అనమాట. మెయిన్ ఈ సెన్సస్ ఇన్ఫర్మేషన్ బియాండ్ అంటే సెన్సస్ అంటే ఈవెన్ ఆథర్ చెప్తున్నట్టు కేవలం ఒక గొర్రెల మంద ఉంటే దాన్ని లెక్క పెట్టడం మాత్రమే కాదు, దట్ షుడ్ గో బియాండ్ అంటే పాపులేషన్ కౌంట్ మాత్రమే కాదు, ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. సో సెన్సస్ అనేది ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అవునా? ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, చాలా వరకు ఇన్ఫర్మేషన్స్ అనేవి మనకి దీని నుంచి తెలుస్తుందన్నమాట. అంటే లెట్స్ టేక్, మనం కలెక్ట్ చేసిన సెన్సస్లో ఓల్డ్ పాపులేషన్ పెరుగుతుంది అని మనకు అనిపించింది అంటే వెంటనే మనం ఏం చేస్తాము, ఎస్, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది కాబట్టి పాపులేషన్ పెరుగుతుంది అని వాళ్ళకు తగ్గట్టుగా మెషర్స్, బెనిఫిట్స్ అనేవి తీసుకుంటాం. అంటే ఓల్డ్ పీపుల్కి
పెన్షన్స్ కావాలి, ఆర్ ఓల్డ్ పీపుల్కి సమ్ సోషల్ సెక్యూరిటీ మెషర్స్ లైక్ ఇన్సూరెన్స్ కానీ అలాంటివి కావాలి, ఆర్ వాళ్ళకి సమ్ గ్లాసెస్ కానీ ఆర్ ఫుడ్ ఎయిడ్స్ కానీ ఇట్లాంటివి కావాలి. అవునా? సో మన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట. క్లియర్? అంటే స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా మనకి అర్థమవుతుంది. అండ్ పాపులేషన్ ట్రెండ్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, ఎంత నెంబర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నెక్స్ట్ 10 ఇయర్స్లో పాపులేషన్ ఎక్కడికి వెళ్తుంది అన్నీ కూడా చూడొచ్చు. అండ్ ఆ తర్వాత మన సెన్సస్ మనకి గుడ్ గవర్నెన్స్కి హెల్ప్ చేస్తుంది. గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి? మన అడ్మినిస్ట్రేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్టు ప్లానింగ్ కానీ పాలసీ మేకింగ్ కానీ అండ్ వాటిని మేనేజ్మెంట్ కానీ అన్నీ కూడా గవర్నమెంట్ ఈ డేటాతో చేస్తుందన్నమాట. క్లియర్? సో గుడ్ గవర్నెన్స్ని మనం ఇన్ష్యూర్ చేయగలం. ప్రజలకి గవర్నెన్స్ యొక్క బెనిఫిట్స్ అనేవి ప్రాస్పెక్టివ్గా ఎవరికి ఎటువంటి బెనిఫిట్స్ కావాలో అంచనా వేస్తూ వాళ్ళకి అవి ప్రొవైడ్ చేయగలము. క్లియర్? అండ్ ఆ తర్వాత ఈ సెన్సస్ని జనరల్గా ఎలక్షన్స్ టైంలో కాన్స్టిట్యుయెన్సీస్ని, క్లియర్, అంటే నియోజకవర్గాలని డివైడ్ చేసినప్పుడు వీళ్ళని యూజ్ చేస్తారు. ఫర్ కాన్స్టిట్యుయెన్సీస్ డిమార్కేషన్ అని అంటాము. అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్స్ని క్లియర్గా మనం డిమార్కేట్ చేస్తున్నాము. అవునా? ఎస్, నియోజకవర్గాన్ని డివైడ్ చేస్తున్నారు కదా. ఏ విధంగా చేస్తారు? పాపులేషన్ బేసిస్ మీద చేస్తారు. అయితే ఏ పాపులేషన్ చూస్తారు? సెన్సస్ పాపులేషనే చూస్తారన్నమాట. క్లియర్? సో అండ్ ఆ తర్వాత ఈవెన్ ఈ సెన్సస్ డేటా అనేది బిజినెస్ పీపుల్కి కూడా యూజ్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక క్లోత్స్ బిజినెస్ అనుకున్నామా, మీరు చూస్తారు క్లియర్గా. సో ఎంతమంది పీపుల్ యంగ్లో ఉన్నారు, ఎవరికి ఎటువంటి బట్టలు కావాలి. అవునా? యంగ్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారంటే లెట్స్ క్రియేట్ వాళ్ళ సైజెస్కి స్టాండర్డ్స్గా తీసుకొని వాళ్ళకి క్లోత్స్ అనేవి మనం స్టిచ్చింగ్ చేస్తాము. అర్థమవుతుందా? అంటే బిజినెస్ యాక్సెస్కి బెటర్ ప్లానింగ్ అనేది ఈ సెన్సస్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? అండ్ ఇది మాత్రమే కాదమ్మా, ఇది గ్రాంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ వేరియస్ స్టేట్స్కి గ్రాంట్స్ ఇవ్వడానికి కూడా ఇది హెల్ప్ అవుతుందన్నమాట. అంటే క్లియర్గా పాపులేషన్ బేసిస్ ఫిగర్స్ బట్టి సెంట్రల్ గవర్నమెంట్ కెన్ గివ్ గ్రాంట్స్ అన్నమాట. ఫైన్. ఎస్, ఇది మెయిన్ చూస్తాము. క్లియర్? సో అయితే ఇక్కడ జనరల్గా మీరు క్లియర్గా చూడగలిగితే ఇండియాలో మనం సెన్సస్ అనేది టోటల్గా పర్ఫెక్ట్గా 1881 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. క్లియర్? సో ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ చేశారమ్మా? 1881. క్లియర్? సో 1881 నుంచి ఫస్ట్ గుడ్ సింక్రోనస్ సెన్సస్, కరెక్ట్ సెన్సస్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. మన ఫస్ట్ సెన్సస్లో ఇవి తీసుకున్నాం. బట్ ఈ 1881 సెన్సస్లో కాశ్మీర్ని మనం కలపలేదు. క్లియర్? కాశ్మీర్ని కలపలేదు. ఎందుకంటే ఇది 1881లో బ్రిటిషర్స్ ఉన్నారు కాబట్టి బ్రిటిష్ టైంలో చేయడం జరిగిందనమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత మనం కొన్నిసార్లు మిస్ అయినా కూడా, ఒకవేళ మీకు క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఇంతవరకు 1881 నుంచి ఒక్కసారి కూడా మనం మిస్ అవ్వలేదు. నో, దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. మనం చాలాసార్లు స్కిప్ చేయడం కూడా జరిగిందనమాట. క్లియర్? సో అయితే లేటెస్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగిందమ్మా? 2011లో జరిగింది. అండ్ 2021కి మనం బికాజ్ ఆఫ్ కోవిడ్ కాస్త డిలే అవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? అయితే 2011 ఈజ్ ది లాస్ట్ సెన్సస్, బట్ దేర్ హోల్డ్స్ ద గ్రేటర్ సిగ్నిఫికెన్స్ అబౌట్ 2011 సెన్సస్. ఆ 2011 సెన్సస్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, దట్ ఈజ్ బేస్డ్ ఆన్ సోషో ఎకనామిక్ caste census. So this is the first time India conducted, clear, socio-economic caste census. 1931 తర్వాత ఫస్ట్ టైం కాస్ట్ కూడా ఇంక్లూడ్ చేసేవారు. 1930 నుంచి ఆపేశారమ్మా. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అన్నమాట. సో ఎస్ఈసిసి అంటే ఏంటి? దట్ ఈజ్ సోషో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్. సోషో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అని చూస్తాము. క్లియర్? 1931 తర్వాత 2011లోనే ఫస్ట్ టైం. అంటే ఇక్కడ క్లియర్గా ద ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్ ఫ్యామిలీ పర్సన్ చూస్తాము. అండ్ ఆ తర్వాత స్పెసిఫిక్ కాస్ట్ నేమ్ కూడా చూస్తాం. అయితే సోషో ఎకనామిక్ కాస్ట్
సెన్సస్ డేటా అనేది మనం బయట పెట్టలేదు. క్లియర్. సో సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ డేటా అనేది క్లియర్గా బయట పెట్టకపోవడం అనేది జరిగిందనమాట. క్లియర్. సో దీంతో గవర్నమెంట్ వరకు మాత్రమే డేటా వెళ్తుంది. సో గవర్నమెంట్ కూడా మెయిన్ ఎందుకు దీన్ని తీసుకొచ్చారంటే సొసైటీలో పూర్ ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలిస్తే సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ బట్టి సోషల్లీ అండ్ ఎకనామికల్ బెనిఫిట్స్ తీసుకొని రావడానికైనా వెల్ఫేర్ మెషర్స్ అనేవి తీసుకొని రావడానికైనా వెల్ఫేర్ మెషర్స్ తీసుకొని రావడానికైనా కూడా బెటర్ అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటాము అన్న ఉద్దేశంతో సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అనేది రావడం జరిగిందనమాట. బట్ కాస్ట్ అనేది డిఫరెంట్ ప్లేస్ టు డిఫరెంట్ ప్లేస్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ కొత్త కాస్ట్ నేమ్స్ కూడా రావడం జరిగింది. చాలా మిస్టేక్స్ అనేవి ఇందులో చూస్తామన్నమాట. మెయిన్లీ ఏంటి, కొంతమందికి ప్రొనౌన్స్ చేయడం రాక, కొంతమందికి ఆ స్పెల్లింగ్స్ అర్థం కాక డిఫరెంట్ కాస్ట్ నేమ్స్ ప్లేసెస్తో పెట్టడం జరిగిందనమాట. సో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అన్న ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అనేది తీసుకొని రాలేదు అని చూస్తాం. అర్థమైంది కదమ్మా. టోటల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఆర్టికల్లో ఆథర్ ఏమని చెప్తున్నారు అంటే ద బెస్ట్ సెన్సస్ ఎక్కడైనా ఎంతవరకు జరిగిందా అంటే ఎస్, అది అమెరికాలో జరిగింది అని చెప్తున్నారు. బట్ అమెరికాలో ఎప్పుడు జరిగిందంట, అది కూడా 1850 to 1860s ఈ టైంలో మాత్రమే బెటర్ సెన్సస్ అనేది వరల్డ్ లెవెల్లో మనం కేవలం అమెరికాలో మాత్రమే చూసాము అంటున్నారనమాట. క్లియర్. అయితే ఇక్కడ మెయిన్ దేని గురించి సెన్సస్ అనేది క్రియేట్ చేసి ఈ సెన్సస్ మూలాన దే హ్యావ్ కంప్లీట్లీ అబాలిష్డ్ ద సిస్టమ్ ఆఫ్ స్లేవరీ. అమెరికాలో ఉన్న స్లేవరీ కల్చర్ ఏదైతే ఉందో, అమెరికాలో ముందు వరకు స్లేవ్ కల్చర్ ఉండేదమ్మా, ఆ స్లేవరీని పూర్తిగా వాళ్ళు రూపుమాపడం జరిగిందనమాట. అందుకని ఆథర్ ఏమని చెప్తున్నారు, దిస్ ఈజ్ ద బెస్ట్ సెన్సస్ అని చెప్పడం జరిగింది. ఎందుకు, ముందు వరకు సెన్సస్ చేస్తున్నప్పుడు అక్కడ క్లియర్గా చాలామంది పేరు వెనకతన స్లేవ్ అని పెట్టడం జరిగిందనమాట. ఫైన్. అయితే ఇక్కడ స్లేవరీ అనేది క్లియర్గా చూడడం జరుగుతుంది. స్లేవరీని అబాలిష్ ఫస్ట్ టైం వీళ్ళు చేశారు. క్లియర్. ఫస్ట్ టైం స్లేవరీని అబాలిష్ చేయడం జరిగింది అనమాట. క్లియర్. అందుకనే ఆథర్ ఇక్కడ సెన్సస్ అంటే కేవలం నెంబర్స్ని మాత్రమే పెట్టుకోవడం కాదు, మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి క్లోజ్ చేసుకోగలగాలి మనం. అంటే ఇండియాలో కూడా ఇటువంటిది జరగాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. అయితే ఇక్కడ ఫస్ట్ సింక్రోనస్ సెన్సస్ అనేది ఇండియాలో 1881లో జరిగింది. అండ్ ఆ తర్వాత జరుగుతూనే ఉంది. లాస్ట్ 2011లో జరిగిన కోవిడ్ వలన డిలే అయింది. అవునా? ఎస్. అయితే ఇక్కడ ఆథర్ ఏమని చెప్తున్నారంటే సెన్సస్ అనేది ఇప్పుడు కేవలం ఒక ప్లానింగ్కి ప్రాబ్లమ్స్ రిజల్యూషన్స్ మాత్రమే కాదు, సెన్సస్ అనేది ఈ టైంలో ఇట్ వాజ్ లుక్డ్ యాజ్ ఏ బిగ్ డేటా. క్లియర్. సో కంప్యూటర్లో మనం బిగ్ డేటా అనలిటిక్స్ అలా వస్తున్నాం కదమ్మా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ. సో ఈసారి బిగ్ డేటా మన పాపులేషన్ అనేది చూస్తే బిగ్ డేటా అనలిటిక్స్ అనేవి క్లియర్గా చూస్తాము అని చెప్తున్నారనమాట. ఫైన్. సో అందుకనే బిగ్ డేటా అనలిటిక్స్ కూడా మనం యూజ్ చేయగలము. సో అయితే ఇక్కడ టెంపోరల్ కంపారబిలిటీ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. టెంపోరల్ అంటే నథింగ్ బట్ టైం బేసెస్. క్లియర్. టెంపోరల్ గుర్తుంచుకోండి, టెంపోరల్ అని ఎక్కడైనా యూస్ చేస్తే నథింగ్ బట్ టైం బేసెస్. అంటే 1911లో ఉన్న కండిషన్స్ సిచ్యువేషన్స్ వేరు, 2021లో ఉన్న కండిషన్స్ సిచ్యువేషన్స్ వేరు అని చూస్తామన్నమాట. క్లియర్. అయితే ఇక్కడ ఈ డేటా అనేది టైం బేసిస్ మీద ఎటువంటి మనకి బెనిఫిట్ చేసింది అంటే వెన్ వీ కలెక్టెడ్ ద డేటా ఆఫ్ 1961 కానీ 1971 ఈ 2 ఇయర్స్లో ఉన్న డేటా చూస్తే క్లియర్గా మనకు అర్థమైంది హ్యూమన్ పాపులేషన్ అంటే ఇండియాలో పాపులేషన్ అందరూ కూడా సన్ బయాస్ మీద వెళ్తున్నారు అని. సన్ బయాస్ అంటే ఏంటి, కేవలం కొడుకు మాత్రమే కావాలి. ఎందుకు, డేటా అనేది చూస్తే క్లియర్గా అర్థమవుతుంది సన్ బయాస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అని. అవునా? ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, దీని తర్వాత రెస్పెక్టివ్ కంట్రోలింగ్ మెషర్స్ అనేవి ఇండియన్ గవర్నమెంట్ తీసుకొని రావడంతో ఈరోజు కాస్త వరకు కూడా ద డిఫరెన్స్ బిట్వీన్ మేల్స్ అండ్ ఫిమేల్స్ నెంబర్ అనేది తగ్గింది. క్లియర్. ఎస్. అయితే ఇక్కడ ఒక్కసారి చూడమ్మా, దట్ ఈస్ ద థింగ్ ఆఫ్
టోటల్ ఫర్టిలిటీ రేట్ కూడా మనకి తెలుస్తుందన్నమాట. టోటల్ ఫర్టిలిటీ రేట్ పాపులేషన్ సెన్సస్ వలన ఒక ఉమెన్ ఎంతమంది బేబీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనేది ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్. టోటల్ ఫర్టిలిటీ రేట్ కూడా నెంబర్ ఎంత ఉన్నది అనేది క్లియర్గా తెలియడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఏమని చూస్తాము, ఎస్ ద బెనిఫిట్ ఆఫ్ సెన్సస్ అని అంటున్నారనమాట. క్లియర్? ఎస్. అయితే ఇక్కడ మెయిన్ ఇష్యూస్ ఏంటి అంటే, నెక్స్ట్ ఈ సెన్సస్ వలన మెయిన్ లాస్ట్ టైం ఆల్రెడీ చూసాం అస్సాంలో ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. ఎన్ఆర్సీ అంటే ఏంటమ్మా, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్. అంటే అస్సాంలో ఉన్న పీపుల్ అందరూ కూడా అస్సామీ సిటిజన్సే అని ప్రూవ్ చేసుకునే ఎక్సర్సైజ్ అన్నమాట. క్లియర్? సో ఎందుకోసారి తీసుకొచ్చారు అంటే మెయిన్లీ బంగ్లాదేశ్. క్లియర్? సో బంగ్లాదేశ్ నుంచి చాలామంది వలస రావడం జరిగింది ఇండియాలో. ఎప్పుడు 1970s. అప్పుడే కదమ్మా బంగ్లాదేశ్ లిబరేషన్ అయింది 1971లో. సో అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్న బంగ్లాదేశ్ అక్కడి నుంచి చాలామంది అస్సాంలోకి ఎంటర్ అవ్వడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే వీళ్ళు వస్తున్నారో లోకల్ పాపులేషన్ నెంబర్ తగ్గిపోయింది, లోకల్ పీపుల్కి బెనిఫిట్ అనేది జరగట్లేదు. సో అట్లా కాకుండా లోకల్ పీపుల్కి బెనిఫిట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొని రావడం జరిగింది ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్. అయితే ఇక్కడ మెయిన్ కొన్ని మిస్టేక్స్ అనేవి జరిగాయమ్మా. ఆ మిస్టేక్స్ ఏంటి అంటే, ఈ ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్లో దే ఫెయిల్ టు యాడ్ ద ట్రూ జెన్యున్ పీపుల్ ఆఫ్ అస్సాం. క్లియర్? చాలా మిస్టేక్గా ప్రాసెస్ జరిగింది. ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో యాక్సెప్టెడ్ దేర్ వాజ్ సమ్ లూప్ హోల్స్ ఇన్ ది ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ అని. క్లియర్? సో అందుకనే క్లియర్గా ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ అనేది ఈ మెయిన్ అస్సాంలో జరిగింది. దానితో మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో జెన్యున్గా పాపులేషన్గా మనం ఉన్నామో లేదో చెక్ చేసే కెపాసిటీ ఇండియాలో ఉందా లేదా అని కూడా చూస్తున్నారనమాట. బట్ యూ హ్యావ్ టు సీ ఈ ప్రాబ్లమ్స్ని మనం రెక్టిఫై చేసుకోగలము అని చెప్తున్నారనమాట. క్లియర్? సో డేటా కలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో సెన్సస్ అనేది కొన్ని కంట్రీస్లో లైక్ ఆఫ్ఘనిస్తాన్లో కానీ లెబనాన్లో కానీ ఎప్పుడెప్పుడో తీసుకునే సెన్సస్ తప్ప కొత్త సెన్సస్ అనేది లేదు. సెన్సస్ ఎక్సర్సైజ్ అనేది అంత ఈజీగా చూసుకునే ఎక్సర్సైజ్ కాదు, చాలా క్లారిటీగా చేయాల్సిన ఎక్సర్సైజ్ అని చెప్తున్నారు. ఈవెన్ అయితే సెన్సస్ ప్రకారం ఇప్పుడు కేవలం డేటా మాత్రమే మీరు కలెక్ట్ చేస్తే అది ఇంపార్టెంట్ కాదు. మెయిన్ ఈ డేటాని కూడా డేటా ప్రైవసీ బిల్ తీసుకొచ్చి, క్లియర్, డేటా ప్రైవసీ బిల్ తీసుకొచ్చి ఎవ్రీ పర్సన్ యొక్క డేటాని జాగ్రత్తగా కాపాడే ఎక్సర్సైజ్ కూడా చేయాలి. అంటే ఏదో డేటా కలెక్ట్ చేస్తున్నారు అది సరిపోతుంది అన్నట్టుగా కాకుండా ఇట్లాంటివన్నీ కూడా చెయ్యాలి అని చెప్తున్నారనమాట. డేటా ప్రైవసీ బిల్ తీసుకొచ్చి ఆ బిల్లో ప్రకారంగా దీని ఇంపార్టెన్స్, ద డేటా ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది జాగ్రత్తగా కాపాడుకునేటట్టుగా మనం రక్షించుకోవాలి అని ఆథర్ చెప్తున్నారనమాట. క్లియర్? ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది కేస్ అనమాట. ఫైన్. ఎస్, ఇది ఆర్టికల్. సో ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా. మావోయిస్ట్ మూవ్మెంట్ ఈజ్ నౌ ఆన్ ది ఎబ్ అలాంగ్ ది ఆంధ్ర ఒడిషా బార్డర్ అని అంటున్నారు. ఇది ఢిల్లీ ఎడిటోరియల్లో ఫస్ట్ పేజ్ వచ్చిన ఆర్టికల్. అయితే మావోయిస్ట్ మూవ్మెంట్ అని అంటున్నారు. మావోయిస్ట్ మూవ్మెంట్ అంటే మనం దీన్ని లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మూవ్మెంట్స్ అని అంటాం. అయితే ఇది మెయిన్ మనం GS3 ఇంటర్నల్ సెక్యూరిటీలో చూస్తాం. క్లియర్? GS3 ఇంటర్నల్ సెక్యూరిటీలో చూస్తామమ్మా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం గురించి. ఇక్కడ ఏమంటున్నాడు, ఇటువంటి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ మూవ్మెంట్ మావోయిజం అనేది ఆంధ్ర ఒడిషా బార్డర్లో ఎబ్ చేరింది అని అంటున్నారు. ఎబ్ అంటే ఏంటమ్మా, దిస్ ఈజ్ ది లోయెస్ట్ పాయింట్ అని మీనింగ్. ఎబ్ అంటే మీనింగ్ ఏంటి, లోయెస్ట్ పాయింట్ అని మీనింగ్ అనమాట. క్లియర్? అయితే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అని అంటున్నారు కదా. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే జనరల్గా వరల్డ్ వైడ్ అంతా కూడా మావోయిజం అని అంటారు. అంటే ఈ మావోయిజం ఎక్కడి నుంచి తీసుకున్నాం నేమ్ అనేది, ఫ్రమ్ ది మావో జెడాంగ్ ఆఫ్ చైనాలో మావో జెడాంగ్ లీడర్, ఇతని నేమ్ నుంచే మావోయిస్ట్ మూవ్మెంట్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. క్లియర్? అయితే ఇండియాలో మాత్రం దీన్ని నక్సలిజంగా చూస్తామన్నమాట. నక్సలిజం
ఎందుకు నక్సలిజం పేరుతో చూస్తామంటే ఫస్ట్ టైం ఇటువంటి కల్చర్, లెఫ్ట్ వింగ్ కల్చర్ ఆర్ రెవల్యూషనరీ కల్చర్ ఆన్ దిస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ నక్సల్ బరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్. క్లియర్? నక్సల్ బరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో నక్సల్ బరీ అనే ఏరియాలో నక్సలిజం అనేది స్టార్ట్ అయింది. అక్కడ మనం చూస్తామన్నమాట. అయితే మెయిన్ అక్కడ ఎందుకు స్టార్ట్ అయిందంటే బికాజ్ ఆఫ్ ఫ్యూ లోకల్ ల్యాండ్ లార్డ్స్. కొంతమంది లోకల్ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ పనిచేస్తున్న పీపుల్ని మరీ ఎక్కువగా హింసించడం స్టార్ట్ చేశారనమాట. సో లోకల్ ల్యాండ్ లార్డ్స్ యొక్క వాళ్ళ అట్రాసిటీస్ని తట్టుకోలేక క్లియర్ పీపుల్ రివోల్టెడ్ అగెయిన్స్ట్ లోకల్ ల్యాండ్ లార్డ్స్ అనమాట. సో దీంతో మనం క్లియర్గా చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మెయిన్ ఈ ప్రోగ్రామ్ అనేది ఇండియాలో నక్సల్ బరిలో స్టార్ట్ అయింది కాబట్టి నక్సలిజం అని చూస్తాము. క్లియర్? సో నక్సల్ బరిలో చూస్తాం నక్సలిజం. ఫైన్. అయితే ఈ మూమెంట్ అనేది ఈస్టర్న్ ఇండియా మెయిన్లీ ఇన్ ది స్టేట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, ఒడిషా ఈ ఏరియాస్లో ఎక్కువ చూడడం జరుగుతుంది. అయితే ఇక్కడేమంటున్నారు, ఈ ఆంధ్ర ఒడిషా బార్డర్లో ఏదైతే ఉందో అక్కడ తగ్గిందనమాట. క్లియర్? ఎస్. అయితే ఇక్కడ చూడండి. సో సి దిస్ ఈజ్ మెయిన్లీ ద థింగ్స్. కొన్ని రీజన్స్ అనేవి ఉన్నాయి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది రావడానికి. ఆ రీజన్స్ ఏంటో ఒక్కసారి చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైబల్ పీపుల్ ఎక్కువ రివోల్ట్ అవుతున్నారు. దట్ మీన్స్ ద ట్రైబల్ డిస్కంటెంట్ అంటే వాళ్ళకి హ్యాపీగా లేదనమాట. ఎందుకు? చాలా వరకు యాక్ట్స్ తీసుకొచ్చినా కూడా ట్రైబల్ పీపుల్కి ఎటువంటి బెనిఫిట్ కూడా ఉండడం లేదు. క్లియర్? నో ట్రైబల్ బెనిఫిట్స్ అని చూస్తాం. ట్రైబల్ పీపుల్కి బెనిఫిట్ వచ్చే ప్రోగ్రామ్ ఒక్కటి కూడా రావడం లేదు. అండ్ కొన్ని డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ లైక్ డ్యామ్స్ అవి కన్స్ట్రక్షన్ చేయడం వలన ట్రైబల్స్ని డిస్ప్లేస్ చేయడం జరుగుతుంది. డిస్ప్లేస్ అంటే వాళ్ళు ఉన్న ఏరియా నుంచి వేరే ఏరియాకి వెళ్ళమంటున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి ఇక్కడ చూడండి. నథింగ్ బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ థింగ్, ఇక్కడ మెయిన్ మనం సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది మీరు చూసినట్టయితే రివర్ మహానది మీద. అయితే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చాలామంది ట్రైబల్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరినీ ట్రైబల్ అండ్ నాన్ ట్రైబల్ పీపుల్ని వెళ్ళమంటే నియర్లీ 50,000 పీపుల్ దాకా ట్రైబల్ డిస్ప్లేస్ అయ్యారు. బట్ వాళ్ళకి ఎటువంటి రీహాబిలిటేషన్ కూడా ఇవ్వలేదు. క్లియర్? వాళ్ళకి ఎటువంటి రీహాబిలిటేషన్ కూడా ఇవ్వలేదన్నమాట. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ అనేవి ట్రైబల్స్ ఫేస్ చేస్తున్నారు. సో అందుకే సమయం దొరికినప్పుడు నక్సలైట్లుగా మారుతున్నారన్నమాట. క్లియర్? అండ్ మెయిన్ మావోయిస్ట్ వాళ్ళు ఈజీగా కొంతమందిని టార్గెట్ చేయగలుగుతున్నారు. ఎవరిని టార్గెట్ చేయగలుగుతున్నారు? ఎవరైతే పూర్గా ఉన్నారో వాళ్ళ పవర్టీని ఆధారంగా పెట్టుకొని నక్సల్స్ వాళ్ళని ఈజీగా అట్రాక్ట్ చేస్తున్నారనమాట. క్లియర్? అండ్ ఇదే కాదు, ఇండియాలో చాలా వరకు ద డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ పూర్ అనేది ఉంది. ఆ రిచ్ పూర్ డిఫరెన్సెస్ వల్ల చాలామంది నక్సలైట్లు చెప్పే మాట కరెక్టే అని నమ్ముతున్నారు. అంటే గవర్నమెంట్ ఈ విధంగా హార్మ్ చేస్తుంది అంటే దే ఆర్ టేకింగ్ అవును కదా, కేవలం బిజినెస్ పీపుల్కే ఇస్తుంది, మనకేం ఇవ్వట్లేదు కదా అని వీళ్ళు ఈజీగా నమ్మేస్తున్నారనమాట. అంటే నక్సలైట్లు క్లియర్గా ప్రజల యొక్క గల్లిబుల్నెస్ని అంటే అమాయకత్వాన్ని వాడుకుంటున్నారు అని చూస్తామన్నమాట. అండ్ ఆ తర్వాత జనరల్గా వీ ల్యాక్ స్ట్రాంగ్ టెక్నికల్ ఇంటెలిజెన్స్. క్లియర్? స్ట్రాంగ్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ అనేది లేదు. అంటే ఎక్కడ గ్రో అవుతుంది ఇనీషియల్గా దాన్ని కనిపెట్టే కెపాసిటీ లేకపోవడం వల్ల ఈరోజు ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నామన్నమాట. అంటే ఇది ఇనీషియల్గా ఉన్నప్పుడే దీన్ని సాల్వ్ చేసేటట్టు మనం ప్రయత్నం చేస్తే ఇంతవరకు ప్రాబ్లం రాకపోదును. అంటే టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వలన ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అండ్ చాలా చోట్ల వీ ల్యాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. క్లియర్? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు అని చూస్తాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వలన కమ్యూనికేషన్స్ బిట్వీన్ వేరియస్ పోలీస్ గ్రూప్స్ అయినా ఆర్గనైజేషన్స్ అయినా సరిగ్గా జరగకపోవడం వలన క్లియర్గా మనం ఈ నక్సలైట్ మూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ చూస్తామన్నమాట. అండ్ ఆ తర్వాత కూడా వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్. క్లియర్?
అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ ఏరియాస్లో ప్రాపర్గా పెరగకపోవడంతో గవర్నెన్స్ పెరగకపోవడంతో వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి రాలేదు. వెల్ఫేర్ స్కీమ్స్ రాకపోవడంతో పీపుల్ ఎప్పటికీ కూడా అక్కడే ఉంటున్నారు. అవునా, అదే ల్యాక్ ఆఫ్ గ్రోత్ అండ్ అసిస్టెన్స్లో అక్కడే ఉంటున్నారు. క్లియర్. సో దీన్ని మనం మెయిన్ ఇంపార్టెంట్గా చూస్తామన్నమాట. ఫైన్. సో ఇవన్నీ కూడా మనకి థ్రెట్స్ తీసుకొస్తున్నాయి. అయితే గవర్నమెంట్ వీటిని చూస్తూ యాక్సెప్ట్ చేస్తూ ప్రజలు అయితే కొంతమంది ప్రజలకి ఇది చాలామంది ప్రజలకి లాసే కదమ్మా. ఈ నక్సలిజం వలన బిజినెస్ ఉండదు, గ్రోత్ ఉండదు, అడ్మినిస్ట్రేషన్ ఉండదు, ఏమీ ఉండదు. సో అందుకని ఈ ఏరియాస్లో ఇవన్నీ కూడా తగ్గడానికి గవర్నమెంట్ స్టార్టెడ్ ఫ్యూ స్కీమ్స్ అన్నమాట. అవి ఒక్కసారి చూడండి. దట్ ఈజ్ కొన్ని మెషర్స్ లైక్ గ్రే హౌండ్స్. దిస్ ఈజ్ ది బెస్ట్ థింగ్ అనమాట. గ్రే హౌండ్స్ అనేది సూపర్ హిట్ అయ్యింది. గ్రే హౌండ్స్ అనేది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు. దిస్ ఈజ్ అన్ ఎలైట్ యాంటీ నక్సల్ ఫోర్స్. సో నక్సలిజాన్ని తట్టుకోవడానికి డెడికేటెడ్ గ్రూప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ గ్రే హౌండ్స్ గ్రూప్ ఇన్ 1989లో స్టార్ట్ చేశారమ్మా ఆంధ్రప్రదేశ్లో. అయితే ఇది సూపర్ సక్సెస్ అనేది చూసిందనమాట. ఈరోజు ఆంధ్ర ఒడిషా బార్డర్లో కూడా నక్సలిజం ఎఫెక్ట్ అనేది తక్కువ ఉండడానికి గల కారణం బికాజ్ ఆఫ్ గ్రే హౌండ్స్ అని చూస్తాము. అండ్ ఇది మాత్రమే కాదు, వీ హ్యావ్ డన్ ఫ్యూ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ లైక్ ఆపరేషన్ గ్రీన్ హంట్. క్లియర్. ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రకారం చాలా వరకు నక్సలైట్స్ని మనం కిల్ చేయడం కూడా జరిగింది, పట్టుకోవడం కూడా జరిగిందనమాట. అండ్ ఆ తర్వాత లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాస్లో మొబైల్ టవర్ ప్రాజెక్ట్, మెయిన్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని చూసాం కదా, అందుకనే మొబైల్ టవర్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో కమ్యూనికేషన్స్ అనేవి పెరిగాయి అన్నమాట. క్లియర్. ఎస్. అండ్ మెయిన్ తర్వాత ఇంపార్టెంట్ ఏమని చూస్తాం, దట్ ఈజ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. ఇది చాలా ప్రెస్టీజియస్గా 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటమ్మా, దట్ ఈజ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని చూస్తాం. ఈ ప్రోగ్రామ్ మెయిన్లీ టు ట్రాన్స్ఫార్మ్ ద డిస్ట్రిక్ట్స్ ఫ్రమ్ ది పూర్ గ్రోత్ అండ్ ఎకానమీ నుంచి ఇంపార్టెంట్ స్టేజ్కి తీసుకెళ్ళడానికి మనం చేసే ప్రయత్నం అన్నమాట. క్లియర్. అండ్ ఆ తర్వాత ఎస్, వీ హ్యావ్ స్టార్టెడ్ సంథింగ్ గ్రేట్ దట్ ఈస్ కాల్డ్ ది సమాధాన్ టెక్నిక్. క్లియర్. సమాధాన్ టెక్నిక్ ప్రకారం ఎస్ అంటే స్మార్ట్ లీడర్షిప్, ఏ అంటే అగ్రెసివ్ స్ట్రాటజీ, ఎం అంటే మోటివేషన్ ట్రైనింగ్, ఏ అంటే యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, డి అంటే డాష్ బోర్డ్, హెచ్ అంటే టెక్నాలజీని హార్నెస్ చేయడం అంటే టెక్నాలజీని యూస్ చేయడం, అండ్ ఏ అంటే యాక్షన్ ప్లాన్ ఫర్ ఈచ్ థియేటర్, యాక్షన్ ప్లాన్ అనేది పెట్టడం, ఎన్ అంటే నో యాక్సెస్ టు ఫైనాన్స్ అనేది చూస్తాము. క్లియర్. నో యాక్షన్ టు ఫినాన్స్ అనేది చూస్తాము. అంటే వాళ్ళకి ఫైనాన్స్ అనేది లేకపోతే నక్సలైట్లు బతకలేరు కదమ్మా. ఎస్, అందుకే మెయిన్ ఇది చూస్తామన్నమాట. సో ఈ డాక్ట్రిన్ అనేది ఒక వన్ స్టాప్ సొల్యూషన్లా తీసుకొని రావడం జరిగింది. కొన్ని షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా ఉండేటట్టు తీసుకొని రావడం జరిగింది. ఆ ఏరియాస్లో స్కూల్స్, కాలేజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ స్ట్రెంథనింగ్, అడ్మినిస్ట్రేషన్ అండ్ అక్కడున్న పీపుల్కి వెల్ఫేర్ తీసుకొని రావడంతో రిచ్ పూర్ డిఫరెన్సెస్ అనేది తగ్గడం జరిగిందనమాట. క్లియర్. సో వీలైనంత వరకు కూడా ట్రైబల్కి కూడా మనం బెనిఫిట్ అనేది తీసుకొస్తున్నాం. క్లియర్. ట్రైబల్ కూడా బెనిఫిట్ తీసుకొని రావాలి అని చూస్తున్నారు. సో దీంతో చాలా వరకు కూడా ఇష్యూస్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది తగ్గాలని చూస్తున్నాం అనమాట. సో ఎస్, ఆఫ్ కోర్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎఫెక్ట్ అనేది తగ్గింది, బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ లెఫ్ట్ ఇండియా. క్లియర్. సో ఇంకా కూడా ఉన్నది. సో ఏ స్ట్రాంగ్ మెషర్ ఈజ్ రిక్వైర్డ్ టు కంట్రోల్ ఆల్ దీస్ థింగ్స్ అని చూస్తామన్నమాట. క్లియర్. సో దిస్ ఈజ్ అబౌట్ మావోయిజం, ద ఇనిషియేషన్ అండ్ గవర్నమెంట్ తీసుకున్న మెషర్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ బెటర్ వే ఫార్వర్డ్ కూడా చూసాం కదమ్మా. ఎస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆర్టికల్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండి అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఈడబ్ల్యూఎస్ కోటా క్లెయిమ్స్ టు బీ ఫర్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ బట్ డినైస్ మోస్ట్ డిప్రైవ్డ్. క్లియర్. అయితే ఇక్కడ క్లియర్గా ఈడబ్ల్యూఎస్ కోటా ఇష్యూ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇది GS2
పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నమాట. మీకు క్లియర్గా తెలుసు 103 కాన్స్టిట్యూషనల్ క్లియర్ 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో దీన్ని మనం తీసుకొని వస్తున్నాం. ఏంటమ్మా? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని ఉన్నామా. అయితే ఈడబ్ల్యూఎస్ కోటా అని తీసుకొచ్చారు. అంటే దీని మీద ఫస్ట్ టైం ఎకనామిక్ క్రైటీరియా మీద క్లియర్ ఎకనామిక్ క్రైటీరియా మీద ఫస్ట్ టైం రిజర్వేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ గివింగ్ రిజర్వేషన్ని మార్చేశారు అని పిటిషనర్స్ చెప్తున్నారనమాట. అంటే పిటిషనర్స్ యొక్క ప్రాబ్లం ఏంటి అంటే ఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కేటగిరీలో మీరు కేవలం ఓసీ అప్పర్ కాస్ట్ గ్రూప్స్ని మాత్రమే తీసుకున్నారు. బట్ యూ ఫెయిల్ టు యాడ్ బీసీ ఎస్సీ ఎస్టీ అని చెప్తున్నారన్నమాట. ఓబీసీ ఎస్సీ ఎస్టీ లాంటి ఇంపార్టెంట్ సెక్షన్స్ని మీరు పెట్టలేదు అని పిటిషన్ వేయడం జరిగిందనమాట. ఎందుకు? ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఈ 10% రిజర్వేషన్ అనేది కేవలం ఓసీలో ఉన్న ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కాకుండా కేవలం ఎకనామిక్ క్రైటీరియాతో మీరు ఇవ్వడం అనేది చాలా రాంగ్ అని చెప్తున్నారు. సో ఆర్ యు గెటింగ్? అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే ఇంతవరకు కూడా బీసీ వాళ్ళకి సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మీద రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. బట్ ఫస్ట్ టైం ఓసీ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. క్లియర్? అయితే సుప్రీంకోర్టు క్లియర్గా అడుగుతుందన్నమాట. అంటే ఈడబ్ల్యూఎస్ కోటా అనేది మీరు పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి ఇస్తున్నాం అంటున్నారు. బట్ యు ఆర్ డినయింగ్ ద బెనిఫిట్ టు ది మోస్ట్ డిప్రైవ్డ్ సెక్షన్ అని చెప్తున్నారు అనమాట. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మెంబర్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళని మీరు ఈ గ్రూప్ నుంచి బయట ఉంచేయడం జరిగింది. అవునా? అయితే ఇయర్స్ ఆన్ టుగెదర్ కష్టపడి ఉన్న ఈ గ్రూప్స్కి మీరు బెనిఫిట్ ఇవ్వకుండా మీరు ఎవరికి ఇస్తున్నారు? ఓసీ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. వీళ్ళు ప్రాబ్లమ్స్ అనేవి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వాళ్ళు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. అవునా? సో ఇటువంటి సెక్షన్స్కి కాకుండా ఓసీ సెక్షన్కి ఇవ్వడం ఏంటి? మీరు పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి బెనిఫిట్ ఇస్తున్నాను అని చెప్పి మోస్ట్ డిప్రైవ్డ్ సెక్షన్స్కి అసలు ఇవ్వడం లేదు అని చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుంది ఈడబ్ల్యూఎస్ అనేది మీరు వీళ్ళకి మాత్రమే ఇవ్వడంలో ఎంత హేతుబద్ధత ఉన్నది, అంటే రీజనాలిటీ ఎంత ఉంది అని. అయితే గవర్నమెంట్ క్లియర్గా చెప్తుంది ఎస్ సార్, మేము ఈ 10% రిజర్వేషన్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న 50% రిజర్వేషన్ దాటి ఇవ్వడమే జరిగింది. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా కేసు కూడా అడగడం జరిగిందనమాట. ఏంటి? దీనివలన వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుందా? రావట్లేదు కదా. వాళ్ళ క్రైటీరియాని ఏమాత్రం కూడా మేము 1% కూడా తగ్గించుకున్నా ఓసీలో ఉన్న పూర్ పీపుల్కి బెనిఫిట్ తీసుకొద్దాము అనే దీన్ని తీసుకొని రావడం జరిగింది అని చెప్తున్నారనమాట. అర్థమవుతుందమ్మా? అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే గవర్నమెంట్ నుంచి వాదించడానికి తుషార్ మెహతా సొలిసిటర్ జనరల్ గారు వచ్చారనమాట. క్లియర్? అతను క్లియర్గా చెప్తున్నారు ఏంటి? ఈవెన్ వీళ్ళందరికీ బెనిఫిట్ అనేది కేవలం కాన్స్టిట్యూషన్ పరంగానే ఇస్తున్నాం. ఎందుకు? కాన్స్టిట్యూషన్ మెయిన్ గోల్ కూడా ఏంటి? పూర్ పీపుల్, ఎకనామికల్లీ డిప్రైవ్డ్ పీపుల్, ఎడ్యుకేషనల్లీ డిప్రైవ్డ్ పీపుల్, సోషల్లీ డిప్రైవ్డ్ పీపుల్ని బయటికి తీసుకొని వచ్చే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి అని ఇవ్వడం జరిగింది. అవునా? మేము కూడా దాన్నే ఇస్తున్నాం అని చెప్తున్నారనమాట. ఈడబ్ల్యూఎస్ కోటా క్లెయిమ్స్ అనేది పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి తీసుకొస్తున్నాము అని చెప్తున్నారనమాట. క్లియర్? అయితే ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఇలా చెప్తుంది. అంటే సుప్రీంకోర్టు కూడా ఆర్గ్యుమెంట్స్ అనేవి టు ది ఎస్సీ ఎస్టీ వైపు మాత్రమే ఉందన్నమాట. ఒక్కసారి చూడండి, సుప్రీంకోర్టు ఏమన్నది? ఈవెన్ ఎస్టీలో కూడా 40% ఆఫ్ ఎస్టీ వాళ్ళందరూ కూడా పూరెస్ట్ ఆఫ్ ద పూరే. సో మీ లెక్క ప్రకారం ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎస్టీస్ చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు కదా, మరి వాళ్ళకి మీరు బెనిఫిట్ చేయొచ్చు కదా అని చెప్తున్నారనమాట. క్లియర్? అందుకనే క్లియర్గా ఇక్కడ అడుగుతున్నారు. దట్ ఈజ్
ఇక్కడ మీరు కేవలం ఈడబ్ల్యూఎస్ కోటాతో ఓసీ కాస్ట్ వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ ఇవ్వడం అనేది రాంగ్ అని చెప్తున్నారనమాట. క్లియర్? అయితే ఇంకా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయి, ఎంతవరకు వెళ్తుందో రెగ్యులర్గా మనం చూస్తూ ఉండాలన్నమాట. ఫైన్. బట్ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినంత వరకు కూడా ఈ రిజర్వేషన్ పరిస్థితి ఏమవుతుందో మనం రెగ్యులర్ బేసిస్ మీద చూసుకోవాలి. బట్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో బెనిఫిట్ అవుతుందన్నమాట. రైట్? ఎస్. సో మెయిన్స్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సెన్సస్ ఈజ్ బియాండ్ ది కౌంటింగ్ ఆఫ్ పీపుల్. క్లియర్? సో చూస్తారు కదమ్మా, ఆర్టికల్లో నీట్గా చూసాం. సెన్సస్ అనేది బియాండ్ ద కౌంటింగ్ ఆఫ్ పీపుల్ అని. ఎక్స్ప్లెయిన్ ఇట్ సిగ్నిఫికెన్స్ ఇన్ మల్టీ పర్స్పెక్టివ్ సెన్స్. క్లియర్? ఎస్. అయితే 150 వర్డ్స్ 10 మార్క్స్కి ఇస్తున్నాను. నీట్గా అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు కూడా క్వశ్చన్ టైప్ చేసి కామెంట్ బాక్స్లో నీట్గా పెట్టండి అమ్మా. క్లియర్? ఎస్. సో ఒక్కసారి ఈరోజు ఎంసీక్యూ చూడమ్మా. ఇది ఒక స్టాటిక్ ఎంసీక్యూ. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఇన్ సిబిఐ వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ లోక్పాల్ యాక్ట్ 2013. అంటే లోక్పాల్ యాక్ట్ వలన డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అనేది సిబిఐలో వచ్చింది అని స్టేట్మెంట్ ఇచ్చాను. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. లోక్పాల్ కెనాట్ సువోమోటో ప్రొసీడ్ అగేన్స్ట్ ఎనీ పబ్లిక్ సర్వెంట్. సువోమోటో అంటే ఏంటి? తనంతటగా తానుగా. క్లియర్? సువోమోటో అంటే తనంతట తానుగా ఏ పబ్లిక్ సర్వెంట్ని కూడా ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయలేదు. అవునా? ఏ పబ్లిక్ సర్వెంట్స్ మీద కూడా ప్రొసీడింగ్స్ అనేవి స్టార్ట్ చేయలేదు అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ లోక్పాల్ కెనాట్ సువోమోటో ప్రొసీడ్ అగేన్స్ట్ ఎనీ పబ్లిక్ సర్వెంట్ అని అనొచ్చు. క్లియర్? సో ఓన్లీ వన్, ఓన్లీ టూ, బోత్, నన్. లోక్పాల్ యాక్ట్ అండ్ ఈ ఇష్యూస్, లోక్పాల్ ఇష్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. క్లియర్? ఇది ఇంపార్టెంట్ ప్రాస్పెక్టివ్ టాపిక్. సో అందుకని ఒక స్టాటిక్ క్వశ్చన్ లాంటిది. జస్ట్ టు చెక్ పాలిటీ ఎంతవరకు మీరు ఫినిష్ చేశారు అనేది మీకు అర్థం అవుతుంది అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అన్నమాట. క్లియర్? సో ఇటువంటి స్టాటిక్ క్వశ్చన్స్ ఆర్ ఇంకా డైనమిక్ క్వశ్చన్స్ ఎన్నో డిస్కస్ చేయడానికి యూ కెన్ జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ క్లాస్. ఆర్ పాలిటీలో మీరు ఇటువంటివి ట్యాకిల్ చేయలేకపోతున్నారు అంటే మీ ఫండమెంటల్స్లో మీరు వీక్గా ఉన్నారు అని అర్థం. సో రివైజ్ యువర్ ఫండమెంటల్స్ ఆర్ యూ కెన్ సింప్లీ జాయిన్ అవర్ పాలిటీ క్లాసెస్. క్లియర్? ఓన్లీ పాలిటీలో కూడా మీరు జాయిన్ అవ్వగలరు, వేర్ ఐ షల్ బి డిస్కసింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రమ్ పిన్ టు పిన్. క్లియర్? ఎస్. ఒకసారి చూడమ్మా, దసరా స్పెషల్ ఇక్కడ ఏపీపీఎస్సి ఇన్ఫినిటీ అండ్ టీఎస్పీఎస్సి ఇన్ఫినిటీ తాగడం జరిగింది. ఇంతవరకు మనం లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే ఇచ్చాం తప్ప ఇక్కడ ఇంతవరకు ఎప్పుడు కూడా మనం ఆఫ్లైన్ క్లాస్ ఇవ్వలేదు. సో ఆఫ్లైన్ గ్రూప్ 1 ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ రికార్డెడ్ కూడా గ్రూప్ 2కి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఫస్ట్ టైం గ్రూప్ 1 ఆఫ్లైన్ అనేది విశాఖపట్నం అండ్ హైదరాబాద్లో ఉన్నాయమ్మా. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అయితే కేవలం ఏపీ ప్యాక్ కావాలన్నా 5,000కి తీసుకోవచ్చు. సో అక్టోబర్ నుంచి కొత్త బ్యాచ్ కాబట్టి మీరు వెంటనే స్టార్ట్ అవ్వగలరు. అండ్ టీఎస్పీఎస్సి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫ్లైన్ హైదరాబాద్లో ఇవ్వడం జరుగుతుందమ్మా. క్లియర్? సో టీఎస్పీఎస్సి ఆఫ్లైన్ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా సరే వెంటనే మీరు జాయిన్ అవ్వగలరు. అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆన్లైన్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో టీఎస్పీఎస్సి ప్యాక్ 5,000 కూడా అవైలబుల్గా ఉంటుంది. సో చూసారు కదమ్మా, వెంటనే ఈ నంబర్స్కి కాల్ చేయండి. క్లియర్? ఎస్. చూడమ్మా, యూపీఎస్సి ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ తీసుకొచ్చాం. ఇట్ ఇన్క్లూడ్స్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆన్లైన్ ఫీజు వచ్చేసి 50,000, ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 60,000. ఆఫ్లైన్ మనకి హైదరాబాద్ విశాఖపట్నంలో ఉంది. కొత్త బ్యాచ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయగలరు. వ్యాలిడిటీ అయితే 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. సేమ్ ఇక్కడ చూడండి, ఎన్సీఆర్టీ కోర్స్ కూడా మళ్ళీ మనం ఆఫర్లో తీసుకొని రావడం జరిగింది. కేవలం 10,000 రూపీస్కి మాత్రమే ఎన్సీఆర్టీ అన్నీ కూడా మీకు వస్తాయి. ఎన్సీఆర్టీస్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు, రైట్? ఎస్. సో అందుకని వీటిని స్పెషల్గా తీసుకొని రావడం జరిగింది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వగలరమ్మా. యూపీఎస్సి ఎనీ సబ్జెక్ట్ కూడా మనం తీసుకొని రావడం జరిగిందమ్మా. ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే కేవలం 5,000 రూపీస్కి మీరు ఇండివిజువల్ సబ్జెక్ట్ అనేది పాలిటీ నేను డీల్ చేస్తానమ్మా. పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ సురేష్ సార్ డీల్ చేస్తారు. ఎకానమీ అయినా, హిస్టరీ అయినా, ఎథిక్స్ సురేష్ సార్ డీల్ చేస్తారు. అండ్ ఎస్ఐ ఏ పార్ట్ అయినా కూడా మీరు తీసుకోగలరు. క్లియర్? సో మన క్లాసెస్
మనం ఎంత ఫేమస్గా పాలిటీ ఎకానమీ ఉంటుందో మీకు తెలుసు. మీరు వెంటనే ఈ వీటినైనా కూడా జాయిన్ అవ్వగలరు లైఫ్ టైం వ్యాలిడిటీతో. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం అనుకున్నారు అంటే ఈ యూపీఎస్సీ ఎనీ సబ్జెక్ట్ అనేది మీరు జాయిన్ అవ్వగలరు. చూడండి 7893899553 ఈ నెంబర్కి కాల్ చేయగలరమ్మా. మీకు క్లాసెస్ అనేవి ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు ఉంటాయన్నమాట. అయితే ఫీజు 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. ఇంకా లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండమ్మా. ఇక్కడ చూడమ్మా, కరెంట్ అఫైర్స్ ప్లస్ ఆన్సర్ రైటింగ్ కలిపి కేవలం 10,000కి ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా కరెంట్ అఫైర్స్ 10,000, ఆన్సర్ రైటింగ్ 10,000. సో రెండు కలిపి మాత్రం ఇప్పుడు సింగిల్ పేమెంట్ చేస్తే కేవలం 10,000కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో ఈ ఆఫర్ మీకు మళ్ళీ రాదు. ఇదే బెస్ట్ టైం టు జాయిన్. ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వండమ్మా. అండ్ అదేవిధంగా లేదు ఆన్సర్ రైటింగ్ అండ్ టెస్ట్ సిరీస్ కావాలి అంటే బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కేవలం 15,000కే ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే జనరల్గా అయితే ఆన్సర్ రైటింగ్ 10,000, టెస్ట్ సిరీస్ మాత్రం 15,000. 25,000 వర్త్ ప్రోడక్ట్ అనేది కేవలం 15,000కే మీకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వన్నమ్మా. ఒక్కసారి చూడండి, ఆఫర్ మాత్రం 30th సెప్టెంబర్ వరకు మాత్రమే లాస్ట్. 30th సెప్టెంబర్.